అంతగా పడిపోయారు వాళ్ళు. సో దీని నుంచి వాళ్ళు రికవర్ కావడం అన్నది చాలా కష్టం. అది పొలిటికల్ పార్టీస్ని అయిపోయిందని ఎప్పుడు రైట్ ఆఫ్ చేయలేము. కాంగ్రెస్ పార్టీ చేసే పరిపాలన ఏదే బీఆర్ఎస్ లాంటి పార్టీలకి మళ్ళీ ఊతం ఇచ్చే అవకాశం లేకపోలేదు కదా. డెఫినెట్లీ ఏంటంటే మేము తప్పులు చేస్తే, మేము ఫెయిల్ అయితే అప్పుడు అవకాశం వస్తుంది. మేము కనుక సక్సెస్ అయ్యామనుకోండి, మేము ఎలక్షన్ హామీలన్నీ నెరవేర్చామనుకోండి, అప్పుడు ప్రజలు మళ్ళీసారి మమ్మల్ని ఆదరిస్తారు తప్ప వేరే పార్టీ వైపు చూడరు. వాళ్ళకి ఎట్లా 10 years అవకాశం ఇచ్చారో మాకు కూడా ఇంకో టర్మ్ ఇస్తారు. ఏదో కాస్త మంచి పనులు చేశారు, చేయని ఇంకో టర్మ్ అనుకుంటారు. అంటే యాజ్ ఆఫ్ నో కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఇంత టెన్యూర్ నడిచింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన గురించి చూస్తే ఓకే పర్వాలేదు అని అనిపించినా తెలంగాణ ప్రజలు ఇంకా కూడా ఆయన్ని విశ్వసించడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఆయన పాలన విషయంలో కానీ, ఆయన ఇచ్చిన హామీల విషయంలో కానీ. టూ ఎర్లీ టు కామెంట్. ఎందుకంటే మీకు మీరే అన్నట్టుగా హార్డ్లీ 6 months కదా పరిపాలన. అంతే కదండి. 2 నెలలేమో ఎలక్షన్స్లో పోయినాయి. నిజమైన పరిపాలన 6 నెలలు చేశాము. సో అంత 6 నెలల లోపలే ఒక కంక్లూజన్కి ఓటర్ రాడు. మాకు ఇంకొక 6 నెలల్లో ఇంకో 1 year టైం ఇస్తాడు. ఆ లోపల మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా హామీలు నెరవేర్చడం ఓ ఎత్తు అయితే, అభివృద్ధి విషయంలో హైదరాబాద్ లాంటి సిటీలో అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా అడుగులు ముందుకు పడలేదు కదా. మీకు 10,000 crores వాళ్ళు అలాట్ చేశారు. అది గతంలో ఎప్పుడు జరగలే కదా. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి 10,000 crores బడ్జెట్లో పొందుపరచడం అనేది మీకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలే. ఫస్ట్ టైం మా గవర్నమెంట్ చేసింది అది. సో అది మామూలు అమౌంట్ కాదు అది 10,000 crores అనేది. దీంట్లో మెట్రో కూడా అక్కడికి ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఎక్స్టెన్షన్ అనే విషయం చెప్పారు. దానికి సంబంధించి లాస్ట్ ఉన్నదే కేటీఆర్ గారు లాస్ట్ గవర్నమెంట్లో ఆయన మాట్లాడింది అది కూడా లేదని కాదు. బట్ దాని ఇంప్లిమెంటేషన్ వాడు ఈవెన్ కొబ్బరికాయ కూడా కొట్టలేదు, స్టార్టే కాలే వర్క్. అది ఇప్పుడు మేము చేసే సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్కి ఇండెక్స్లే. సో రేపు పొద్దున దీనికి కావాల్సిన అమౌంట్ ఎక్కడ అంటే బయట నుంచి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఎక్కడి నుంచో లోన్స్ తెచ్చుకుంటాం. జపనీస్ ఎయిడ్ ఉంది, దాదాపు 60,000 కోట్ల ఎయిడ్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు సీఎం. వాళ్ళతో ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ టాక్స్ అయిపోయినాయి. అది 1.5% ఇంట్రెస్ట్. గతంలో టీఆర్ఎస్ 9%, 10%, 12% వడ్డీలు తెచ్చుకుంటే ఇది 1.5% వడ్డీ. అంత లో. ఎందుకంటే అది గవర్నమెంట్ ఏజెన్సీ, లాంగ్ టర్మ్ రిపేయింగ్ దానికి పద్ధతి ఉంది. మొదటి 10 ఏళ్ళు మారటోరియం ఉంది. ఫస్ట్ 10 years మీరు రిపే చేయాల్సిన అవసరం లేదు అసలు, మారటోరియం. నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 11th year నుంచి. సో ఇట్స్ ఎ బిగ్ ఫెసిలిటీ. సో 60,000 కోట్లు అక్కడ తెచ్చుకుంటే మోస్ట్లీ ఎలివేటెడ్ కారిడార్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మెట్రో కానీ, ఇట్లాంటి వాటికైనా. అంటే ఇప్పుడు అవన్నీ కూడా రావాలి, కార్యరూపం దాల్చాలి కదా. కార్యరూపం దాల్చిన తర్వాత ఏదైనా అంటే గత ప్రభుత్వం యొక్క ప్రియారిటీస్ వేరే ఉండే. మీరు చూసారు కదా, ఒక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేదా కాళేశ్వరం, దళిత బంధు, ఇట్లాంటివి. అంటే పాపులిస్ట్ టైప్. మనం కళ్ళెదురుగా కాళేశ్వరం కూలింది. నిజంగా కేసీఆర్ ఓడిపోవడానికి అదో కారణం. ఎందుకంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్ కూలింది, కూలడం, కుంగిపోవడం ఆ పిల్లర్. ఇప్పుడు మేడిగడ్డ కూడా చూపిస్తున్నారు కదా, కూలిందని చెప్పి, అక్కడ క్రాక్స్ వచ్చినాయని చెప్పి. అది కారణం వల్ల డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ దాని మీద పడ్డది. కాదు సార్ దిలీప్ గారు, ఇప్పుడు మీరు రాజకీయంగా చాలా అనుభవం ఉన్నవారు. ఇప్పుడు గతంలో దాదాపుగా 125 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా, ఎక్కడ ఏవి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ అవినీతి జరగకుండానే పార్టీ ఇన్నాళ్ళు మనుగడ సాగించిందా? లేదు కదా. మీరు అన్నదానికి అసలు మా వాళ్ళు జైలుకు పోయారు కదండి. అదే అంటున్నాను. మేము ఆర్డర్ చేసిన ఎంక్వైరీలో కాంగ్రెస్ UPA 2లో మీరు చూసినట్టయితే సురేష్ కల్మాడి కానీ, మరొకళ్ళు కానీ, చనిపోయిన షీలా దీక్షిత్ గారు, వీళ్ళందరి మీద అలిగేషన్స్ మా టైంలోనే వచ్చాయి. మేము అధికారంలో ఉండంగా ఎంక్వైరీస్ అయినాయి, CBI ఎంక్వైరీలు అయినాయి, కొంతమంది జైలు కూడా పోయారు. సో మేమే దానికి అతీతులం అని అనట్లే. డెఫినెట్లీ అప్పుడు కూడా ఆ టైంలో కరప్షన్ జరిగిన మాట వాస్తవమే. దానికి మా టైంలోనే జైలు కూడా పోయారు వాళ్ళు. కాబట్టి మేమే వెనక కూడా పోలే కేసులు పెట్టడానికి కానీ, దాన్ని అడ్మిట్ కావడానికి కానీ. సో ప్రతి సందర్భంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే ఒక స్లోగన్ మీద వచ్చింది కదా, బీఆర్ఎస్ ఎందుకు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు తెలంగాణలో పోరాటాల్లో ముందు భాగాలు నిలబడ్డారు. నిధులు, నీళ్లు, నియామకాలు, తెలంగాణకు అనుకూలంగా ఆ 3 స్లోగన్స్ ముందు ప్రయారిటీ పెట్టుకుంటారు. ఆ తర్వాత మనకు తెలంగాణ ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందని ఆశించారు. కొంత డీవియేషన్ ఉండడం వల్ల ఎక్కువగా ఆశ్రిత పక్షపాతం, కుటుంబంలో ఉన్న వాళ్ళకంతా పెద్దపీట వేయడం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా జమీందార్ లాగా లూటీ చేయడం, కుటుంబ పాలనని మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ.
మరి కుటుంబ పాలనలోనే ఇంకా నడుస్తోంది పార్టీ మనుగడ మొదటి నుంచి కూడా. ఏ కుటుంబ పాలన వాళ్ళ త్యాగాల కుటుంబం కదండి అది. ఇందిరా దగ్గర సమర్థించుకోవడానికి బాగానే ఉంటుంది అది. ఆయనకు కూడా ఎంత కుటుంబ పాలన అయినా మీరు వెనకకు పోయి హిస్టరీలో చూస్తే మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి వేలాది ఎకరాల వాళ్ళు ఆస్తులు ఉన్న వాళ్ళు దేశం కోసం ఆస్తులు అంతా త్యాగం చేసిన వాళ్ళు. ఓకే. వాళ్ళ ఇళ్ళని కూడా పార్టీకి ఇచ్చిన వాళ్ళు. ప్లస్ ఆ ఫ్యామిలీలో త్యాగాలు. ఈ కుటుంబాలు ఆ త్యాగాలు ఎక్కడ తీసినాయి చెప్పండి. ఇందిరా గాంధీ చచ్చిపోయా, రాజీవ్ గాంధీ చచ్చిపోయా, అది మీరు వెలగట్టలేరు కదా ఆ త్యాగాలను. కానీ వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళే మన దేశం నుంచి లూటీ చేసి కొత్త ఇళ్ళు కనుక్కొని కొత్త సామ్రాజ్యాలు నిర్మించుకున్నారా? ఉన్నాయి దానం చేశారు వాళ్ళు. సరే వాళ్ళ పేరు చెప్పుకొని ఎవడో కాయలు అమ్ముకుంటే మనం ఏం చేయలేం. కానీ కొంత అవినీతి అనేది లేదని అనడం. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని వీడు కాయలు అమ్ముకోవడమే వాళ్ళకి సంబంధించిన అవినీతి కాదు. సో దానివల్ల ఆ ఫ్యామిలీని మీరు కుటుంబ పాలన అని చెప్పి మనం పక్కకు పెట్టలేం. లేకపోతే ఇప్పటికి కూడా ఆ ఆదరణ ప్రజల్లో ఎందుకు ఉంటుంది చెప్పండి. ఈ రోజు కూడా కాంగ్రెస్కి ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంక్, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ముస్లిమ్స్ కానీ ఎందుకు ఫిక్స్డ్ చేస్తారు? ఒక ఓటు బ్యాంక్, వాళ్ళకు విశ్వాసం కాంగ్రెస్ మాకు మంచి చేస్తుందని. కానీ 19 రాష్ట్రాల్లో మొన్నటి వరకు అసలు అధికారంలో లేని పార్టీ కదా. లేరు డెఫినెట్లీ కాదనుకున్నా మధ్యలో గ్యాప్ వచ్చింది. అది మేము మా పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, మీరైనటువంటి కొంత అసంతృప్తి, మా చుట్టూ ఉన్న కోటరీలు కొంత ఇందులో ఇరుక్కొని వాళ్ళు కూడా అవినీతి ఎంకరేజ్ చేయడం, దానివల్ల ఫలితం అనుభవించాం, అందులో అనుమానం లేదు. బట్ ఇప్పుడు కొత్త యాంగిల్లో రాహుల్ గాంధీ లాంటి వాడు దేశంలో పాదయాత్ర చేసిన తర్వాత యూ కెన్ సీ ఇది మెచ్యూర్డ్ పాలిటీషియన్. గతంలో రాహుల్ గాంధీ కాదు, ఇప్పుడు మెచ్యూర్ పాలిటీషియన్, సమస్యలు అర్థం చేసుకుంటున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. 5 years కింద రాహుల్ గాంధీ కాదు ఆయన. సో డెఫినెట్లీ ఎప్పుడైనా మార్పును మనం ఒప్పుకోవాలి. కాంగ్రెస్ ఒక కొత్త ఫేజ్లో వస్తుంది అనేటువంటి నమ్మకం.